నెల్లూరులో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. మైపాడు గేటు, సెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో షర్మిల స్వాగత ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది కేవలం కక్షపూరితంగా కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారని ఆందోళన చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గారు ఏదైతే ఏపీ పిసిసి చీఫ్ షర్మిల నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఆమె పర్యటన ఖరారవడంతో ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ నేతలు ఆమెకి స్వాగతం పలికేందుకు ఇటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే షర్మిల ఫ్లెక్సీలను పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మైపాడు గేటు, సెట్టిగుంట రోడ్డు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పిసిసి చీఫ్ షర్మిల స్వాగత ఫ్లెక్సీలు తొలగిన కార్పొరేషన్ సిబ్బందిపై ఒక్కసారిగా కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మండిపాటు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఘటన స్థలానికి వచ్చి అక్కడ భారీ ఎత్తున కూడా ఇటు నిరసన అయితే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పని కట్టుకుని కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత భయం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డితో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఎక్కడైతే ఫ్లెక్సీలు తొలగిస్తున్నటువంటి విషయం తెలుసుకున్నారో ఆ ఫ్లెక్సీలు తొలగిస్తున్నటువంటి వెహికల్ దగ్గరకు వచ్చి నినాదాలు అయితే చేశారు. షర్మిల వస్తున్నటువంటి ఫ్లెక్సీలను ఈ రోజు మున్సిపల్ సిబ్బంది ఎలా తీసేస్తారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు గత నెలల కొద్దీ అక్కడే ఉన్నా కూడా వాటిని తొలగించకుండా ఈ రోజు షర్మిల స్వాగతం పలికినటువంటి ఫ్లెక్సీలు తొలగించడం వెనకాల ఏంటి అంతర్మదం అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారించడానికి ఈ రోజు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులంతా కూడా ముందుకు రావాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరి కొద్ది క్షణాల్లో షర్మిల స్వాగతం పలికేందుకు ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇందిరా భవన్ వద్ద భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. షర్మిల ఏదైతే వస్తున్నటువంటి పిసిసి చీఫ్ గా తొలిసారిగా నెల్లూరు అడుగు పెట్టడంతో ఇప్పటికే అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నెల్లూరులో ఒక కోలాహల సందడి అయితే కొనసాగుతోంది. ఒకవైపు ఫ్లెక్సీల తొలగింపు విషయంపై కాంగ్రెస్ నేతలంతా కూడా మండిపడుతున్నారు. దీనిపై కమిషనర్ వెంటనే కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మోదీ, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాంగ్రెస్ పార్టీ